చాలా కూల్గా ఉంది ఏరియా. ఈరోజు వర్షం కూడా పడుతుంది. అసలు వ్యూస్ మాత్రం అసలు బాగున్నాయి. అసలు వీడియో తీయకుండా ఉండలేకపోతున్నాం. ఇక్కడ మొత్తం గ్రీనరీ, కొబ్బరి చెట్లు, గ్రీనరీ. అసలు కేరళ అంటే ఇదేనేమో. స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది ఇక్కడ. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా టెంపుల్. అభిషేకం వచ్చేసి మన కేరళలో ఆయుర్వేద వాటర్ ఇస్తారు కదా, అట్లాంటి దాంతో అభిషేకం అవుతుంది. అది ఒక 1000 పార్ట్స్ వరకు అభిషేకం ఉంటుందంట. ఈ 3 టెంపుల్ ఒకేసారి అంటే ఒకే రోజు చూస్తే మంచిది అంటే కొంతమంది కైలాస ప్రాప్తి ఉంటుందని అలా కూడా చెప్తున్నారు. అందరికీ నమస్కారం. ముందుగా గురుగారిన చాగంటి కోటేశ్వరరావు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. సో లాస్ట్ వీడియో చూశారు కదా, నా జర్నీ అలపి నుంచి కోటయం వరకు. ఇప్పుడు నేను కోటయం నుంచి కుమరకోం వెళ్తున్నా. కుమరకోంలో నాకు 2 days స్టే దొరికింది. నాకైతే ఫుల్ సర్ప్రైజింగ్గా ఉంది. ఇప్పుడే బ్రదర్ నాకు వాళ్ళ లొకేషన్ పంపించారు. సూపర్ ఉంది వాళ్ళ ఇల్లు మాత్రం. అక్కడికి వెళ్ళిన తర్వాత మిగిలిన డీటెయిల్స్ షేర్ చేస్తాను. కుమరకోం బస్సెస్ ఎక్కడికి వెళ్ళాలంటే బ్రదర్ దగ్గర నుంచి చూస్తున్నారు. బస్ ఎంక్వైరీ ఉంటారు కదా, ఆ పర్సన్ అనమాట. इधर वेट कर, ग्रीन कलर ना, इधर वेट करना. ठीक है, मैं वेट करता. थैंक यू भैया. वो ग्रीन जाएगा, इधर आएगा, हम उधर. పీపుల్ అయితే చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు ప్రస్తుతానికి అయితే. ఇది ఒక బస్సు వచ్చింది కుమరకోంకి. కుమరకోం స్టాప్ ఇదే అంట. మనం ఇంకా కొంచెం 9 kilometers దూరం వెళ్ళాలి. ప్రజెంట్ ఇక్కడ వర్షం పడుతుంది. వచ్చేదాలో లొకేషన్స్ మాత్రం సూపర్ ఉన్నాయి. ఒక 500 meters నడుచుకుంటూ వెళ్తే నేను వెళ్ళాల్సిన ప్లేస్కి బస్సెస్ దొరుకుతాయి అంట. ఇదంతా లొకేషన్ ఇలా ఉంది. చుట్టుముట్టు నదులే ఉన్నాయి ఎక్కువ. చాలా కూల్గా ఉంది ఏరియా. ఈరోజు వర్షం కూడా పడుతుంది. కేరళ అందాలు. నడుచుకుంటూ మనం బస్ స్టాండ్ దగ్గరికి వచ్చేస్తున్నాం. చూద్దాం. థ్యాంక్ యూ బ్రదర్. ఏదో విలేజ్లో బస్ ఆపింది. ఇక్కడ నుంచి ఒక 200 meters ఉంది మన వెళ్ళాల్సిన ప్లేసు. వ్యూ మాత్రం మొత్తం లొకేషన్స్ మాత్రం బాగున్నాయి. అసలు వ్యూస్ మాత్రం అసలు బాగున్నాయి. అసలు వీడియో తీయకుండా ఉండలేకపోతున్నాం. ఇక అసలు వాళ్ళకి అనిపిస్తుంది ఆ బర్డ్స్. నియర్ బై మనకి బర్డ్స్ సంచారు ఉందన్నమాట ఈ కుమరకోం ఏరియాలో. చూద్దాం. నాకైతే ఏం ప్లాన్ లేదు. మొత్తం గ్రీనరీ, కొబ్బరి చెట్లు, గ్రీనరీ. కేరళ అంటే ఇదేనేమో. గ్రీనరీ గ్రీనరీ గ్రీనరీ, ఎక్కడ చూసినా గ్రీనరీ. ఫైనల్గా మనం రావాల్సిన ప్లేస్ వచ్చింది. ఇదే కుమరకోం హెరిటేజ్ రిసార్ట్స్ అంటారా. చెప్పా కదా కౌచ్ సర్ఫింగ్లో ఒక బ్రదర్ యాక్సెప్ట్ చేశారని. చూద్దాం. ప్లేస్ మాత్రం సూపర్ ఉంది. ఇది సార్ నాకు ఇచ్చిన రూమ్. ఇది ఫస్ట్ అని చెప్పా కదా, నేనైతే ఎప్పుడు రిసార్ట్స్లో ఉండలేదు. ఫస్ట్ టైం రిసార్ట్లో ఉండటం. సూపర్ ఉంది అసలు. మొత్తం వుడెన్తో చేశారు. కింద బేస్ కూడా వుడెన్తోటే ఉంది. మంచము అంతా, పైన టాప్ కూడా వుడెన్తోటే ఉంది. కేరళ ఫీలింగ్. బయట చూడండి ఎట్లుంది అసలు.
మొత్తం చెట్ల మధ్యలో స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. బాగుంది కదా. నాకు ఇట్లాంటి హౌస్ అంటే చాలా ఇష్టం. ఈ మోడల్లో ఈరోజు కుదిరింది మనకి ఇక్కడ ఉండే అవకాశం. ఇప్పుడు నా డిన్నర్ వచ్చేసింది. చపాతీస్, వెజ్ కుర్మా, మంచూరియా చెప్పాను, వెజ్ మంచూరియా తినాలి, ఆకలిస్తుంది. ఈరోజు వీడియో చూసుకుంటూ ఈరోజు జరిగిన వీడియో చూసుకుంటూ డిన్నర్ చేస్తున్నా. ఫుల్ హ్యాపీగా ఉంది ఈరోజు అయితే. మంచి స్టే దొరికింది, ఫుడ్ దొరికింది, రెస్ట్ అనమాట. అందుకే అన్ని ఎడిట్స్ చేద్దామని ఫిక్స్ అయిపోయినా కూర్చొని. ఫుడ్ మాత్రం సూపర్ ఉంది, టేస్ట్ మాత్రం. నేను ఇంట్లో నుంచి బయలుదేరి 6 days అవుతుంది. రోజు చపాతీ తింటాం, మోస్ట్లీ చపాతీ మార్నింగ్ టైంలో చపాతీ. అది కూడా ఒక్కొక్కసారి సిచ్యువేషన్ బట్టి ఎక్కువ చపాతీ తినడానికి ప్రయత్నం చేస్తున్నా, అప్పుడప్పుడు రైస్. ఈరోజు చపాతీ, వెజ్ కుర్మా అయినా కానీ వాళ్ళ దగ్గర లేదంటే మళ్ళీ పన్నీర్ తీసుకోవాల్సి వచ్చింది ప్రస్తుతానికి అయితే. ఫుడ్ మాత్రం సూపర్ ఉంది ఈ హెరిటేజ్ వాళ్ళ దాంట్లో. మీకు కుదిరితే మార్నింగ్ చూపిస్తాను ఎట్లా ఉంది ఏందనేది. చాలా బాగుంది రిసార్ట్. లక్కీ అని అనుకోవాలి, అంతా నేచర్. గుడ్ మార్నింగ్ అందరికీ, నమస్కారం. వచ్చేటప్పుడు రూమ్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది చూడండి. మొత్తం బట్టలతో వేసేసాను, తప్పదు. సో మీకు రిసార్ట్ చూపిస్తాను కదా, ఇప్పుడు బయటకు వెళ్ళేటప్పుడు రిసార్ట్ చూపిస్తాను. రెడీ అయ్యాను బయటకు వెళ్ళడానికి. సో ఈరోజు మనం కుమరకోం దగ్గరలో మనకి వైకోమ్ అనే ప్లేస్ ఉందన్నమాట. వైకోమ్ శివాలయం అలా ఉన్నాయన్నమాట కొన్ని ప్లేసెస్. అది నేను వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను, చూద్దాం. సో విషయం ఏంటంటే, నాకు ఇది కౌచ్ సర్ఫింగ్ ద్వారా ఈ రూమ్ దొరికిందని చెప్పా కదా. ట్రావెలర్స్కి ఇట్లాంటిది మంచిదన్నమాట. రూమ్స్ ఫ్రీగా దొరుకుతాయి, అకామిడేషను. రెగ్యులర్గా ట్రావెల్ చేసే వాళ్ళకి కో ట్రావెల్స్ ఇలా హెల్ప్ చేస్తుంటారు. కౌచ్ సర్ఫింగ్ అనే యాప్లో, ఇంటర్నేషనల్ యాప్, అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటా. నేను ఉంటున్న రిసార్ట్స్ ఇదే అనమాట. టైం 7:30 అవుతుంది, అప్పుడే ఫుల్ ఎండ్ వచ్చేసింది ఈరోజు. ముందు నుంచి చూపిస్తాను. మనం రీసెంట్గా పద్మనాభపురం ప్యాలెస్ చూసాం కదా, సేమ్ అట్లాంటి హెరిటేజ్ కట్టడం అనమాట. ఇది హెరిటేజ్ రిసార్ట్స్ కుమరకోం దగ్గర ఉంది. స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది ఇక్కడ. మంచిగా చెట్ల మధ్యలో, పక్కనే మనకి బ్యాక్ వాటర్ అనమాట. ఇక్కడ ఆయుర్వేద స్పా అది చేస్తారంట. ఇంకా రూమ్స్ ఉన్నాయి. ఎలా అనిపించింది మీకు రూము? ఐ మీన్ హెరిటేజ్ రిసార్ట్. ఇక్కడ డైనింగ్ కూడా అవైలబుల్ ఉంది. చూడండి డైనింగ్ ఎలా సెట్ చేశారో. స్నేక్ బోట్ థీమ్ లాగా బాగుంది, నాకైతే బాగా నచ్చింది ఇది. ప్రజెంట్ అయితే ఎక్కువ జనాలు లేరు కాబట్టి ఎంత బిజీగా లేదు. ఇదన్నమాట ఫుల్ వ్యూ ఈ రిసార్ట్ది. పక్కన ఫోటోషూట్ అవుతుంది కదా, సో వాళ్ళకి డిస్టర్బెన్స్ ఎందుకని చెప్పేసి నేను ఇక్కడ లాంగ్ షాట్ తీసుకుంటున్నాను. ఇది కంప్లీట్ వ్యూ. హెరిటేజ్ రిసార్ట్స్ కుమరకోం. థ్యాంక్ యూ ఫర్ ద లిఫ్ట్ సార్.
బ్రదర్కి ఒక ప్లేస్లో దింపాడు, బస్సెస్ ఇక్కడ దొరుకుతాయంట. మనం వెళ్ళాల్సిన బస్సు వస్తుంది వైకోమ్ది. ఫ్రమ్ వెన్ ఆర్ యువర్ హాలిడేస్? ఓనం హాలిడేస్ 12. ₹18 చార్జ్ చేస్తున్నారు వైకోమ్కి. బస్సు ఎగ్జాక్ట్గా టెంపుల్ దగ్గరే ఆపింది. చూద్దాం, మెయిన్ ఎంట్రన్స్ ఏదో కనుక్కొని అటు నుంచి వెళ్దాం. నేను మెయిన్ గేట్ నుంచి వెళ్దాం అనుకుంటున్నా. ఇక్కడ రైట్ వెళ్తే మనకి మెయిన్ గేట్ వస్తుంది. టెంపుల్ లోపలికి రాగానే చాలా పెద్దగా ఉంది టెంపుల్. మనం ఈ యాత్రలో ఓనం సిరీస్లో ఫస్ట్ శివ టెంపుల్. శ్రీకాకుళంలో శివ విష్ణు టెంపుల్ ఇద్దరు కలిసి ఉంది కదా, ఓన్లీ శివ టెంపుల్ అనమాట, మహాదేవ టెంపుల్. చాలా పెద్దగా ఉంది టెంపుల్. కేరళలో ఇంత పెద్ద టెంపుల్ రావడం ఇదే ఫస్ట్ టైం. ఎత్తుమున్నారు మహాదేవ టెంపుల్ ఇంకా పెద్దగా ఉంటుందంట. చూద్దాం, ఈరోజు మనం అది కూడా వెళ్ళాలనుకుంటున్నా. టెంపుల్ దర్శనం చేసుకొని టెంపుల్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నేను రీసెంట్గా కొన్ని విషయాలు తెలుసుకున్నా, అవి కూడా షేర్ చేస్తాను. యాక్చువల్గా టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ ఇది. నాకు వాళ్ళు కొంచెం తప్పు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ఇక్కడి నుంచి వెళ్దాం. టెంపుల్ మాత్రం చాలా పెద్దగా ఉంది. టెంపుల్లోకి ఎంటర్ కాగానే మనకి శిల్పాలు కనిపిస్తున్నాయి. స్టోరీ అయితే మనకు తెలీదు. పిల్లర్స్ మాత్రం చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి పిల్లర్స్. పిల్లర్లో శ్రీకృష్ణుడి విగ్రహం ఉంది, స్కల్ప్చర్. లోపలికి వచ్చిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్లో ఒక చెట్టు ఉంది. ఇక్కడ స్థల వృక్షం అవ్వచ్చేమో, నాకు అంత ఐడియా లేదు. దీన్ని ఏమంటారో, ఈ ఏరియాని ఏమంటారో తెలియదు, కానీ చాలా పెద్దగా ఉంది. పైన అంతా చెక్కతో చేశారు, ఇంత పెద్దది. వ్యాఘ్రపాద మహర్షి శివుడు. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా టెంపుల్. కేరళ ఆర్కిటెక్చర్. నేను ప్రజెంట్ దర్శనానికి వెళ్తున్నాను. దర్శనం చేసుకున్న తర్వాత టెంపుల్ గురించి చెప్తాను.
టైం వచ్చేసి 8 దాటింది. బాగుంది ఈరోజు లైటింగ్. సైడ్లో చాలా పెద్ద పెద్ద గెయింట్ దీపారాధన పెట్టే స్తంభాలు ఉన్నాయి. 4 ఉన్నాయి మొత్తం. శివాయ. ఇప్పుడే దర్శనం చేసుకొని బయటకు వచ్చాను. గల కనిపిస్తుంది కదా టెంపుల్. దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. ప్రజెంట్ ఏంటంటే నేను వెళ్తున్న టైంలో అప్పుడే అభిషేకం స్టార్ట్ అయింది. డైలీ ఇక్కడ 8:30కి అభిషేకం స్టార్ట్ అవుతుందంట, అప్ టు 10:30 వరకు. ప్రజెంట్ వచ్చేసి అభిషేకం వచ్చేసి మన కేరళలో ఆయుర్వేద వాటర్ ఇస్తారు కదా, అట్లాంటి దాంతో అభిషేకం అవుతుంది. అది ఒక 1000 పార్ట్స్ వరకు అభిషేకం ఉంటుందంట. దాని తర్వాత పాలతోటి పంచామృతాలతో చేస్తారంట. ఇది ఎవ్రీడే చేస్తారంట. ఇంకొక విషయం ఏంటంటే ఈ వైకోం శివ టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే కరాసురుడు అనే మహర్షి శివుని కోసం తపస్సు చేసినప్పుడు శివుడు 3 లింగాలు కరాసుర మహర్షికి ఇచ్చారంట. అయితే శివుడు కరాసుర మహర్షికి 3 లింగాలు ఇచ్చినప్పుడు అవి రైట్ హ్యాండ్లో ఒక లింగము, లెఫ్ట్ హ్యాండ్లో ఒక లింగము, ఇంకొక లింగాన్ని నోరుతో పట్టుకొని వెళ్తున్నారంట. అట్లా వెళ్ళినప్పుడు ఈ కేరళ ప్రాంతానికి వచ్చినప్పుడు ఒక లింగాన్ని ఇక్కడ, ఇంకొక లింగాన్ని కడతుర్తి అనే ప్లేస్లో, ఇంకా నోరుతో వచ్చిన లింగాన్ని ఎట్టిమున్నార్ శివ టెంపుల్, ప్రజెంట్ ఉన్న ఎట్టిమున్నార్ శివ టెంపుల్ దగ్గర ప్రతిష్ఠించారంట. సో వీళ్ళు ఇంకొక విషయం ఏం చెప్తున్నారంటే ఈ 3 టెంపుల్ ఒకేసారి అంటే ఒకే రోజు చూస్తే మంచిది, అంటే కొంతమంది కైలాస ప్రాప్తి ఉంటుందని అలా కూడా చెప్తున్నారు. సో మనమైతే ట్రై చేద్దాం 3 టెంపుల్ ఒకేసారి చూడడానికి. ఇంకొక విషయం అక్కడ పంతులు గారు చెప్పిన ఏంటంటే ఈ 3 టెంపుల్లో ఏరియల్ వ్యూలో చూస్తే ఒక ట్రయాంగిల్ షేప్లో ఉంటాయంట. అన్నీ ఈక్వల్ డిస్టెన్స్లో ఉంటాయంట. ఇటు నుంచి వెళ్ళి కడతుర్తికి, కడతుర్తి నుంచి వెళ్ళి ఎట్టుమున్నార్కి, ఎట్టుమున్నార్ నుంచి మళ్ళీ కడతుర్తికి. సో ఈ ఆలయాన్ని, ఈ 3 ఆలయాన్ని శంకరాచార్యులు గారు కూడా వచ్చారనమాట. ఎట్టుమున్నార్ అనే ప్లేస్లోనే సౌందర్య లహరి శంకరాచార్యులు గారు రాశారంట. ఆ ప్లేస్ కూడా వెళ్ళి చూద్దాం అక్కడ. సో మీరు ఎవరైనా వస్తే 8:30 మార్నింగ్ అలా వస్తే ఈ అభిషేకాన్ని అయితే దర్శనం చేసుకోవచ్చు. ఇంకొకటి టెంపుల్లో ఎలాంటి టికెట్స్ అయితే లేవు. 10 రూపాయలు 100 రూపాయల టికెట్లు అంటూ ఏం లేవు. దేవుని ముందు ఎంతసేపు నించున్నా మ్యాక్సిమం అయితే ఎవరు ఏమనట్లే. చాలా బాగా అనిపించింది అది. పీపుల్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. ఒకరినొకరు తోసుకోకుండా నీట్గా దేవుని దర్శనం చేసుకుంటున్నారు. మెయిన్ ఇంకా చెప్పాల్సిన విషయం అంటే మీకు డ్రమ్ సౌండ్ వినిపిస్తుందా? ఆ డ్రమ్ సౌండ్ అభిషేకం జరిగేటప్పుడు మధ్యలో ఇట్లా శంఖం ఊతున్నారు. ఆ డ్రమ్ సౌండ్స్ చాలా బాగా అనిపించింది. దర్శనం ట్రెడిషనల్లాగా అనిపించింది అనమాట. మనం కొన్ని ఇయర్స్ బ్యాక్ వెళ్ళాం కదా అన్నట్టుగా అనిపించింది. ఈ నియర్ బై కోటాయం వస్తే ఖచ్చితంగా చూడాల్సిన టెంపుల్ వైకోం మహాదేవ టెంపుల్. సో నేను ఇక్కడ నుంచి నెక్స్ట్ కడతుర్తి అనే టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నా. జస్ట్ 10-12 కిలోమీటర్స్ ఉందంతే. కాకపోతే డైరెక్ట్ బస్సెస్ అయితే ఉన్నాయంటే చూద్దాం అని చెప్తాను. ఇక్కడ మ్యారేజ్ కూడా అవుతున్నట్టుంది. ఇక్కడ టెంపుల్ నుంచి ప్రదక్షిణ చేస్తే ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఉంది.
చాలా ఓల్డ్ టెంపుల్ ఇది. పరశురాముడు కూడా ఇక్కడ కొలిచారంట. సో నెక్స్ట్ నేను కళతుర్తి టెంపుల్కి వెళ్తున్నాను. కళతుర్తి వెళ్ళే బస్సు వచ్చింది వైద్యం నుంచి. నా ప్రయాణం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.